ఫ్రెండ్స్, ఇప్పుడు క్రిస్ క్రాస్ మెథడ్. ఈ క్రిస్ క్రాస్ మెథడ్ కూడా డబుల్ టైం యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి, ఇది 2 digits ఇంటూ 2 digits, 3 digit ఇంటూ 3 digits, 4 ఇంటూ 4, 5 ఇంటూ 5 ఇలా ఎన్నైనా పెంచుకోవచ్చు. కానీ అకార్డింగ్ టు స్కూల్ ఏజ్ 2, 3 సరిపోతాయి. నేను ఇప్పుడు డబుల్ డిజిట్ ఇంటూ డబుల్ డిజిట్ క్రిస్ క్రాస్లో ఎంత ఈజీగా ఎంత స్పీడ్గా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇంటూ 42, దీని ఆన్సర్ చూడండి. 0 7 14, దిస్ ఈజ్ ద ఆన్సర్. 1470. నేను 42 టేబుల్ వాడలేదు, 2తో ఒకసారి మల్టిప్లికేషన్, 4తో ఒకసారి మల్టిప్లికేషన్ చేయలేదు, డైరెక్ట్గా ఆన్సర్ వేశాను. సో దీంట్లో ఉండేటటువంటి సింబల్ ఏంటంటే 1x1 ఆర్ 1 x 1. దీన్ని అప్లై చేసి నేను ఇక్కడ దీన్ని ఆన్సర్ వేశాను. దాన్ని ఎలా వేశానో ఒకసారి చూద్దాం. ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో చెప్తున్నారు, కానీ చెప్పాల్సింది ఎక్కడ? చెప్పాల్సింది కంపల్సరీ క్లాసు, స్కూల్ ఏజ్లోనే చెప్పాలి. స్కూల్ ఏజ్లో కనుక వీటి మీద పర్ఫెక్ట్ అయితే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ ఏజ్ ప్రకారం ఇంతకంటే డబుల్ అవుతారు, ఇంతకంటే ఫాస్ట్ అవుతారు. దీన్ని అప్లై చేసేసి అవసరమైతే వాళ్ళే కొత్తగా కనిపెట్టే అవకాశం కూడా ఉంది. రైట్, సి 67 ఇంటూ 54. సో హౌ వి అప్లై ద 1 x 1? 1 x 1. 1 మీన్ 7 4s 28. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, క్యారీ ఫార్వర్డ్ రాయకూడదు. కంపల్సరీ క్యారీ ఫార్వర్డ్ని బ్రెయిన్లో పెట్టుకోవాలి. తర్వాత క్రాస్ 7 5s 35, 4 6s 24. 35 24 ఇది కూడా రాయకుండానే 59 అని చెప్పగలగాలి. 59 + 2 61. తర్వాత 6 5s 30 + 6 36 అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేసాము, ముందు వన్స్ ప్లేస్ని వర్టికల్ మల్టిప్లికేషన్ చేసాము, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసి అవి 2 కలిపాము, తర్వాత మళ్ళీ వర్టికల్ మల్టిప్లికేషన్ చేసాము, అయిపోయింది. చాలా సులభంగా మనం ఆన్సర్ వేసే అవకాశం ఉంది. చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ప్రయత్నం చేసి చూడండి. ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని సెకండ్లలో అయిపోవాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పుడే మనకు ఓరల్ కంప్యూటింగ్ వచ్చినట్టు, మెంటల్ క్యాలిక్యులేషన్ వచ్చినట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 అంకెలు ఉంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. 3 ఓకే 5 6 2 ఇంటూ 7 5 3 ఇలా ఉందనుకోండి. ఇది చేయడానికి కొంచెం చూడడానికి ఇబ్బంది అవునా, ప్రాక్టీస్ చేశాక అద్భుతమైనటువంటి థ్రిల్ ఉంటుంది. చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేసినారో అప్పుడు మీకు మీరే థ్రిల్ అవుతారు. ఒకసారి చూడండి. 1 అంటే ఇది 6 వర్టికల్ మల్టిప్లికేషన్, ఇది 10 18 28 కదా. 5 2s 10, 6 3s 18. సో 28. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది 14, ఇది 15 అంటే 29. 14 15 29, ఇది 30. సో 59, ఇది 2 61. చూడండి, ఇవి 2 మల్టిప్లికేషన్ చేయాలి, ఇవి 2 మల్టిప్లికేషన్ చేయాలి,
అవి 2 కలపాలి. తర్వాత ఇవి వర్టికల్ మల్టిప్లికేషన్ చేసి అది కూడా కలపాలి. అప్పుడు క్యారీ ఫార్వర్డ్ కలుపుకోవాలి. ఇది ఈ మిడిల్లో ఉన్నటువంటి ఎక్స్ క్రాస్. తర్వాత లెఫ్ట్ ఎక్స్ ఏంటంటే ఇది 6 7 42, 5 5 25. సో 42 25 ఈజ్ 67. 67 ప్లస్ 6 అంటే 73. నెక్స్ట్ ఇది వర్టికల్ మల్టిప్లికేషన్ 35 ప్లస్ 7 42. ఇది ఆన్సర్. అంటే 1 2 3 4 5 6 సెకండ్స్లో, పోనీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి డబుల్ కాబట్టి 12 సెకండ్స్ తీసుకోండి. 30 సెకండ్స్లో కనుక మీరు దీన్ని సాధించగలిగినప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగా మెరుగవుతుంది, ఖచ్చితంగా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సో ప్రయత్నించి చూడండి.